అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్. ఒక కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట సరికొత్తగా వేడివేడిగా ఇలా చేసి పెట్టి చూడండి. రుచి మహా అద్భుతంగా ఉంటుంది. చేసుకునేది కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇదొకటి చేసి పెట్టండి. 1కి 4 తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది. చాలా హెల్తీగా కూడా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టి చూడండి. వారానికి 4-3 సార్లు ఇదే చేయమంటారు. అంత రుచికరంగా ఉంటుందండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 4 గుడ్ల దాకా కొట్టిపోసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండికి 4 గుడ్లు తీసుకుంటున్నానండి. గుడ్లు ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 గుడ్లు ఎక్స్ట్రా కూడా చేసుకొని తినొచ్చు. గుడ్లతో చాలా వెరైటీగా డిఫరెంట్గా చేసుకొని తినొచ్చు. ఇది ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. గుడ్లు మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్సర్ తీసుకొని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం తీసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా వేసిన తర్వాత ఒక పోక్ స్పూన్ కానీ లేదంటే మిక్సర్ కానీ తీసుకొని ఇలాగ బాగా కలిపేయండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసుకొని చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి స్నాక్స్ రెసిపీలు అంతా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇప్పుడు గుడ్డు మిశ్రమం రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ తీసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకొని చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయండి. ఉప్పు అంతా బాగా పిండిలో కలిసే విధంగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళు తీసుకొని కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. దోశ బ్యాటరీకి ఎలాగైతే కలుపుకుంటామో పల్చగా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ పిండి కలిపేదానికి నీళ్ళు వచ్చేసి ఒక 2 కప్పుల దాకా అవుతాయండి. 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పుల దాకా నీళ్ళు సరిపోతాయి. మరీ పల్చగా కాకుండా వీడియోలో నేను చూపించే విధంగా కలుపుకోండి, కరెక్ట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తెమ్మంటారు, లేదంటే ఏదైనా స్నాక్స్ అడుగుతారు. బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే కమ్మగా తిని తృప్తిగా ఉంటారు. చూడండి, పిండి కన్సంట్రేట్స్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ జారుడుగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ తవా ఫ్రై కానీ పెట్టుకొని కొంచెం నూనె రాసుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్నట్టు పిండిని ఒక గరిటె దాకా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా వచ్చే విధంగా. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత కొంచెం పైన ఆయిల్ అంతా రాసుకొని రెండో వైపు తిప్పుకొని మూత పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోండి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ముందుగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి దోశలంతా రెడీ చేసి పెట్టుకునేసాము. ఇప్పుడు వచ్చేసి రెండో స్టెప్గా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ రాసుకుంటూ ముందుగా మనం కలిపెట్టుకున్నట్టు గుడ్డు మిశ్రమాన్ని కొంచెంగా ఇలా పోసుకుంటూ ఆమ్లెట్ లాగా చేసుకోవాలండి. మంట వచ్చేసి కొంచెం మీడియం మంట మీద పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ అంతా బాగా కాలేంత వరకు వదిలేయాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఈ విధంగా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం ముందుగా కాల్చి పెట్టుకున్నట్టు దోశల్ని ఇందులో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. రెండో వైపు తిప్పుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది.
ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేసుకోండి. సాయంత్రం పూట వేడివేడిగా పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టి చూడండి, భలే ఇష్టంగా తింటారు. ఇందులో సైడ్ డిష్ నంచుకోవడానికి టమాటా కెచప్ పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.